హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. విద్యకు ఇవ్వండి మినహాయింపు. విద్యాభివృద్ధి రుణాలకు FRBM పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వండి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. విద్యారంగం సమగ్రాభివృద్ధికి ₹30,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు వెల్లడి. విద్యపై చేస్తున్న వ్యయాన్ని అభివృద్ధికి చేస్తున్న పెట్టుబడిగా భావించాలని వినతి. రేవంత్ విద్యారంగంపై పెడుతున్న శ్రద్ధకు కేంద్ర మంత్రి ప్రశంసలు. రాష్ట్రానికి IIM మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రిని కోరిన సీఎం. నవోదయ కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుపై నివేదన. సోనియాతోనూ భేటీ. రైజింగ్ విజన్ డాక్యుమెంట్ అందజేత. కయ్యం వీడితేనే కమల వికాసం. ప్రధాని సమీక్షతో ప్రకంపనలు. ఫండ్స్ తెస్తేనే ప్రగతి. స్వీయ తప్పిదాలే శాపాలై తెలంగాణలో కుంగుబాటు. రాష్ట్రంలో అనైక్యతకు తోడు అధిష్టానం తీరుతో మరింత అధ్వానం. ఊపు వచ్చినా ఊసురు అనిపిస్తున్న జాతీయ నాయకత్వం. బీజేపీ వైఫల్యానికి ముఖ్య నేతలే కారకులంటున్న పార్టీ శ్రేణులు. దక్షిణ అయోధ్య భద్రాద్రిపై సీతకన్ను. నిధుల మంజూరులో శూన్యహస్తం. తక్షణ దిద్దుబాటు చర్యలు అనివార్యమంటున్న కార్యకర్తలు. ఉపాధి బిల్లుపై లడాయి. లోక్సభలో వీబీ బిరాంజ్ బిల్లు. కొత్త బిల్లుపై విపక్షాల ఆందోళన. పేరు మార్పుపై ఆగ్రహం. కేంద్ర వైఖరిపై మండిపాటు. పోడియం చుట్టుముట్టి నినాదాలు. సభ నుంచి వాకౌట్. పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శన. ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్నారన్న ప్రియాంక గాంధీ. మహాత్మా గాంధీని అవమానించడమే రాహుల్ ఫైర్. అనైతికము, దురదృష్టకరము శశిధర్ రూర్. అక్రమంగా పోలవరం విస్తరణ. PBLP, PSLP ద్వారా సామర్థ్యాల పెంపు. ట్రిబ్యునల్ అవార్డు విభజన చట్టానికి విరుద్ధం. CWC మార్గదర్శకాలను కాలరాస్తున్న ఏపీ. కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం. తక్షణం జోక్యం చేసుకోవాలని, ఏపీని నిలువరించాలని, తెలంగాణ జల హక్కులకు రక్షణ కల్పించాలి. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్. కొరత తీర్చలేక కొత్త డ్రామా. క్యూలు, పంపిణీ వైఫల్యాలు కనిపించొద్దనే యూరియా యాప్నకు సర్కారు స్కెచ్. 2 ఏళ్లుగా ఎరువుల కొరతతో రాష్ట్రం విలవిల. రైతుల పడిగాపులు. ఎటు చూసిన చెప్పుల లైన్లు. కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర విమర్శలు. వైఫల్య ముద్ర. బుకింగ్ పేరుతో సవరించేందుకు పన్నాగం. సాంకేతిక సమస్యల మాటన తప్పించుకునేందుకు కుట్ర.